పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 6,727 కోట్లు మాత్రమే ఇచ్చిందని సీఎం చెప్పారు. ఇంకా 3,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందే గ్రావిటీతో నీళ్లిస్తామని వివరించారు. సూక్ష్మ సేద్యంలో దేశంలోని ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. 1 కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేపట్టాలన్నదే లక్ష్యమన్నారు. దేశంలో 1% పచ్చదనం పెరిగితే రాష్ట్రంలో 5.9% పెరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకి సిబిఐపి అవార్డు వచ్చింది. ఇంకొక పక్కన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి 24 అవార్డ్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ లో అవార్డ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. యాజ్ ఆన్ టుడే పోలవరంలో 15,000 కోట్లు ఖర్చు పెట్టాం. నేషనల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత 10,069 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన 62.86% వర్క్లు పూర్తయినాయి. మొన్నే ఫస్ట్ గేట్ పెట్టాం. ఇప్పుడు గేట్స్ అన్ని కూడా ముమ్మరంగా అవుతున్నాయి. పనులు కూడా ముమ్మరంగా అవుతున్నాయి. మేకి వాటర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గ్రావిటీతో. డిసెంబర్కు బై ఆల్ ప్రాక్టికల్ మీన్స్ పోలవరం విల్ బి కంప్లీటెడ్. ఇంతకుముందు నేను చెప్పాను, మైక్రో ఇరిగేషన్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. టాప్ 10 డిస్ట్రిక్ట్స్ లో 6 మన దగ్గరనే ఉన్నాయి ఇండియాలో. అనంతపూర్, కడప, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, వెస్ట్ గోదావరి ఇవి 6 ఉన్నాయి. గ్రీన్ కవర్ మీరు చూస్తే 50% గ్రీన్ కవర్ రావాలని చెప్పి 20 రైతులకు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికీ 14 నుంచి 90 కోట్ల సీడ్లింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇటీవల ఇండియాలో మెజర్ చేస్తే మనం వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫారెస్ట్ కవర్. 2,141 స్క్వేర్ కిలోమీటర్స్ మనం ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ప్రకారం పెంచగలిగాం. దీని ప్రకారం మీరు చూస్తే మంది 5.9% గ్రీన్ కవర్ పెరిగింది. వేరే ఆల్ ఇండియా 1% పెంచగలిగారు.